ఈ శని భగవానుడి యొక్క ప్రభావం అనేది కుజగ్రహంతో పాలించబడి మేషరాశి జాతకుల వారిపైన ఎలా ఉండబోతుందంటే, మేషరాశికి అధిపతి ఏమో కుజుడండి. కుజుడేమో చాలా ఉద్వేగభరితంగా ఉంటాడు. అయితే శని భగవానుడేమో క్రమశిక్షణతో ఉంటాడు. శని భగవానుడు ఆలస్యానికి కారకమైతే కుజుడేమో స్వయంభువు, అంటే అప్పటికప్పుడే పనులు అయిపోవాలన్నట్లుగా ఉంటారు వీరు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. కుజుడు దూకుడుగా ఉంటాడు, శని భగవానుడేమో స్వీయ నియంత్రణను కలిగి ఉంటాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అండి కుజుడు శని భగవానుడు. ఈ ఇద్దరూ కూడా శత్రువులు అని చెప్పవచ్చు. ఆ కుజుడు చేతే మేషరాశి వారు పాలించబడతారు. ఈ సాడేసాతి శని అనేది 7.5 సంవత్సరాలు ఉంటుందండి. మేషరాశి వారి పైన శని భగవానుడి యొక్క ప్రభావం ఎప్పుడు మొదలవుతుందంటే, వచ్చే సంవత్సరం అంటే 2025 మార్చి 29వ తారీఖు నుండి 2032 మే 31వ తారీఖు వరకు కూడా, అంటే ఈ 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అయితే 7.5 సంవత్సరాలు కష్టపడాలా అండి అనుకోవచ్చు. కాదండి. మేషరాశి వారికి శని భగవానుడి యొక్క స్థానం అనేది 2.5 సంవత్సరాలు మంచి చేస్తుంది. ఈ సమయంలో డబ్బు ఎక్కువగా సంపాదించడం, వృత్తికి కూడా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. చాలామంది అనుకుంటారు శని భగవానుడు చెడు మాత్రమే చేస్తాడు అనుకుంటారు. శని భగవానుడు చెడు చేయడంతో పాటుగా మంచి కూడా చేస్తాడండి. ఒక మాటలో చెప్పాలి అంటే, శని భగవానుడు కనుక అనుకూలంగా లేడనుకోండి, కోటీశ్వరుడు కూడా బిచ్చగాడవుతాడు. శని భగవానుడి యొక్క ప్రభావం అలా ఉంటుంది. అదే శని అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, బిచ్చగాడు కూడా ఓవర్ నైట్లో కోటీశ్వరుడు అవ్వగలడు. అంతటి ప్రభావం ఉంటుంది శనికి. ఇక ఈ మేషరాశి వారికి ఏ సమయం నుండి ఏ సమయం వరకు శని భగవానుడు మంచి చేస్తాడు, ఏ సమయం నుండి ఏ సమయం వరకు చెడు చేస్తాడు, ఎలాంటి ప్రభావం ఉంటుంది అని క్లియర్గా వివరిస్తానండి. మేషరాశి నుండి శని భగవానుడు 10వ ఇంటికి 11వ ఇంటికి అధిపతి అండి. అంటే మకర రాశికి కుంభరాశికి అధిపతి. అంటే మేషరాశి వారికి 10th 11th హౌసెస్ అనేవి వృత్తికి సంబంధించినవి, లాభాలకు సంబంధించినవి, తోబుట్టువులకు సంబంధించినవి, స్నేహితులకు సంబంధించినవి. శని భగవానుడు ఎప్పుడైతే మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడో, అంటే కుంభరాశి నుండి మీనరాశిలోకి మారినప్పుడు మీకు ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మొదటి దశ అండి. అంటే అప్పుడే ప్రారంభమవుతుంది. ఈ దశలో మీకు ఫలితాలు ఎలా ఉంటాయంటే, మేషరాశి వారి సమయంలో ఎక్కువగా ప్రయాణించవలసి ఉంటుందండి. అంటే చీటికి మాటికి ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళవలసి వస్తుంది, ఎక్కువగా ట్రావెల్ చేయవలసి వస్తుంది. దానివల్ల మేషరాశి వారు శారీరకంగా బాగా అలసిపోతారండి. ఈ 2.5 సంవత్సరాల పాటు, ఎప్పటి నుండి అంటే 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు నుండి 2027 జూన్ 1వ తారీఖు వరకు ఇదే మొదటి దశ అండి. దీనినే రైజింగ్ స్టేజ్ అంటారు. అంటే సాడేసాతి శని యొక్క ప్రారంభ కాలం. ఈ సమయంలో మేషరాశి వారికి ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయండి. నేను ఉగాది ఫలితాలు చెప్పేటప్పుడు కూడా ఇదే మాట ప్రస్తావించానండి. మీరు విన్నారో లేదో కానీ 2024 సంవత్సరం ఉగాది నుండి 2025 మార్చి వరకు కూడా ఈ కాలాన్ని బాగా ఉపయోగించుకోండి, పైకి రండి, బాగా సంపాదించండి, మంచి మార్గాలలోనే సంపాదించండి అని చెప్పాను. దానికి గల కారణం ఏంటంటే 2025 మార్చి 29వ తారీఖు నుండి శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మీ పైన పడుతుంది. కాబట్టి ఈ 2.5 ఏళ్ల సమయంలో కొన్నిసార్లు మీరు ఆరోగ్య కారణంగా ఎక్కువగా ఇబ్బందులు పడతారండి. రహస్య శత్రువుల వల్ల కూడా చికాకుకు గురవుతారు. అలాగే మీ ఖర్చులను కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అంటే మేషరాశి వారికి ఈ కాలంలో అవసరాలు ఎక్కువగా అవుతాయి, హార్డ్ వర్క్ ఎక్కువగా చేయవలసి వస్తుంది.
ఈ 2.5 ఏళ్ల సమయం పాటు అంటే 2025 మార్చి 29వ తారీఖు నుండి 2027 జూన్ 1వ తారీఖు వరకు మేషరాశి వారు మూడు విషయాలలో ఇబ్బంది పడతారండి. ఒకటి, ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది, దానివల్ల అలసటకు గురవుతారు. రెండవది ఏంటంటే రహస్య శత్రువులతో పోరాడవలసి వస్తుందండి. మిమ్మల్ని శత్రువుగా భావించే కొంతమంది మీ వెనక నుండి మీకు చెడు చేయాలి అని చూస్తారండి. మూడవది ఏంటంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతారు. ఈ 3 విషయాలలో ఈ 2.5 సంవత్సరాలు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. సాడే సతి శని యొక్క 2వ దశ ఎప్పుడు మొదలవుతుందంటే 2027 జూన్ 2వ తారీఖు నుండి 2029 ఆగస్టు 7వ తారీఖు వరకు ఈ 2.5 సంవత్సరాల పాటు పీక్ స్టేజ్ అండి. అంటే ఈ దశలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొదటి దశ కంటే కూడా 2వ దశలో ఎక్కువగా ఇబ్బంది పడతారు మీరు. ఎందుకంటే మీనరాశి నుండి శని భగవానుడు మీ మొదటి ఇంట్లోకి వస్తాడండి, అంటే మేషరాశిలోకే వస్తాడు. దానివల్ల మొదటి దశ కంటే కూడా శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మీ పైన కాస్త ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు మీ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు శని శత్రువులండి, బద్ధ శత్రువులు. శని భగవానుడు మొదటి ఇంట్లో ఉన్నంత కాలం, అంటే మీ రాశిలో ఉన్నంత కాలం 2027 జూన్ 2వ తారీఖు నుండి మీలో కొంచెం కోపం ఎక్కువ అవుతుంది. ఇంట్లో వాళ్ళ మీద అరవటం కానీ, ఎంతో ఓపికగా ఉండే మేషరాశి వారు ఆవేశపడటం కానీ, ఇంట్లో వారి మీద ప్రతాపం చూపించటం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. అదంతా శని భగవానుడి యొక్క ప్రభావం. ప్రస్తుతం కుంభరాశి వారు దీనిని అనుభవిస్తున్నారు. అలాగే ఆత్మవిశ్వాసం కూడా కోల్పోతారండి. శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండే మీలో తెలియని భయం ఉంటుందండి. వైవాహిక జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనులలో ఆటంకాలను కలిగిస్తాడు. మొదలుపెట్టిన పనులు కొంచెం లేటుగా అవటం కానీ, అంటే ఎప్పుడూ గంట పట్టే పని మీద గంటన్నర పని చేయాల్సి రావటం కానీ, కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండటం కానీ, ఆరోగ్య సమస్యలు ఎదురవటం కానీ, గృహంలో సమస్యలు ఎదురవటం కానీ, పిల్లల మాట వినకపోవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయండి. మొదటి స్టేజ్ కంటే కూడా, అంటే మొదటి దశ కంటే కూడా, రైజింగ్ స్టేజ్ కంటే కూడా పీక్ స్టేజ్లో మీరు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడతారు. అయితే మీరు గమనించవలసింది ఏంటంటే న్యాయంగా సంపాదించే వారిపైన, న్యాయబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తున్న వారిపైన మాత్రం శని ఎప్పుడూ కూడా హాని కలిగించడండి. వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టడు. ఎవరైతే అడ్డదారుల్లో డబ్బును సంపాదిస్తారో, ఎవరైతే మనుషులను ఏడిపిస్తారో, హాని కలిగిస్తారో, ఎవరైతే అడ్డదారుల్లో డబ్బుని సంపాదిస్తారో, ఇతరులను ఇబ్బంది పెడతారో వారికి మాత్రం ఖచ్చితంగా శని భగవానుడు చుక్కలు చూపిస్తాడండి. ఎందుకంటే శని భగవానుడు అంటేనే క్రమశిక్షణకి పేరు. ఇన్స్టాంట్ కర్మ అంటారు కదా, మనం చేసిన పనులకు కర్మ ఫలితాన్ని అందిస్తాడు. మంచి చేస్తే మంచి చేస్తాడండి, చెడు చేస్తే అంతకంటే ఎక్కువ నరకాన్ని చూపిస్తాడు. ధర్మంగా ఎవరైతే బ్రతుకుతున్నారో అమ్మో ఏలినాటి శని అని భయపడవలసిన అవసరమే లేదు. మీ పనులు కాస్త లేటుగా పూర్తవుతాయేమో కానీ అంతకు మించి శని భగవానుడు మీకు హాని కలిగించడండి. ఎవరైతే అడ్డదారులు తొక్కుతారో, ఎవరైతే గతంలో ఇతరులకు హాని కలిగించారో వారికి మాత్రం శని భగవానుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. వారికి మాత్రం కష్టతరమైన దశగా చెప్పవచ్చు. మొదటి దశ కంటే కూడా 2వ దశ అనేది చాలా కష్టతరమైనదండి. మొదటి దశ జస్ట్ స్టార్టింగే. సెకండ్ దశలో ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. శని భగవానుడు మీనరాశిలో ఉన్నంత కాలం శారీరకంగా అలసిపోతారు. ఎక్కువగా హార్డ్ వర్క్ చేయవలసి రావటం కానీ, ప్రయాణాలు చేయవలసి రావటం కానీ ఇలాంటివి జరుగుతాయి. కానీ ఈ దశలో అయితే మానసిక ఒత్తిడి మనసు పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా మీలో తగ్గుతుందండి. కొంచెం అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి మేషరాశి వారు ఇప్పటి నుండే వ్యాయామం చేయటం కానీ, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ప్రారంభించాలి. లేకపోతే సాడే సతి సమయంలో మాత్రం దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి.
మూడవ దశ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 2029 ఆగస్టు 8వ తారీఖు నుండి 2032 మే 30వ తారీఖు వరకు కూడా సెట్టింగ్ ఫేజ్ అండి ఇది. అంటే మూడవ దశ ప్రారంభమవుతుంది. శని భగవానుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళ్తాడు. అంటే మీ రాశి నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఆ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు శని ఈ రెండు గ్రహాలు కూడా స్నేహితులండి. శుక్రుడికి శనికి స్నేహపూర్వకమైన సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ దశలో మాత్రం మేషరాశి వారిపైన ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది. మేషరాశి వారిని కష్టపడి పనిచేసేలాగా చేస్తుంది. అంటే రాటు తేలిపోయి ఉంటారనమాట. ఈ దశలో కూడా కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుందండి. కానీ మొదటి రెండు దశలతో కనుక కంపేర్ చేసుకున్నట్లయితే మూడవ దశలో మాత్రం మేషరాశి వారికి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ శని భగవానుడి యొక్క ప్రభావం ఎవరిపైన అయితే ఉంటుందో వారు మాత్రం అదృష్టాన్ని నమ్ముకోకూడదండి. కష్టే ఫలి అన్నట్లుగా ఉండాలి. 2029 ఆగస్టు 8వ తారీఖు నుండి కాస్త మీరు ఉపశమనాన్ని పొందగలుగుతారండి. మూడవ దశలో పెద్దగా కష్టాలు ఉండవు. అయినప్పటికీ కూడా ఈ కాలంలో కొద్దిగా అపార్థాలు ఉంటాయి. అంటే స్నేహితులు దూరం అవుతారు. మీరు మంచి మాట్లాడినా సరే అవతల వారికి చెడుగా వినిపిస్తుంది, లేదా వారు అలా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఓపికతో ఉండాలి. కానీ ఫస్ట్ 2 ఫేజెస్తో కంపేర్ చేసుకున్నట్లయితే థర్డ్ ఫేజ్ అనేది మీకు చాలా బెటర్గా అనిపిస్తుంది. ఒక రకంగా ఉపశమనాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో సన్నిహిత కుటుంబ సభ్యులతో కొన్ని అపార్థాలు కొనసాగుతాయండి. ఒక మాటలో చెప్పాలి అంటే మేషరాశి వారిపైన ఎప్పుడైతే శని భగవానుడి యొక్క ప్రభావం ఉంటుందో, శని ప్రభావం పూర్తయ్యే లోపు మీ కుటుంబ సభ్యులలో, మీ బంధువర్గీయులలో ఎవరు మంచివారు, ఎవరు మిమ్మల్ని వాడుకుంటున్నారు, ఎవరు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు అని మీరు అర్థం చేసుకుంటారండి. అంటే మీ నిజమైన ఆత్మీయులు ఎవరో తెలుసుకుంటారు. శని ప్రభావం ఉన్నంత కాలం కూడా ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే మూడవ దశ పూర్తయ్యే లోపు శని భగవానుడు ఏదో ఒక మంచి చేసి మాత్రమే వెళ్తాడండి. ఈ మాటను గుర్తుంచుకోండి. మొదటి 2 దశల్లో కొంచెం కష్టపడినప్పటికీ కూడా మూడవ దశ పూర్తయ్యే లోపు శని భగవానుడు ఏదో ఒక అదృష్టాన్ని మీ చేతిలో పెడతాడు. జాక్పాట్ దొరుకుతుంది. అంటే మేషరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం వల్ల 2025 మార్చి 29వ తారీఖు నుండి 2029 ఆగస్టు 7వ తారీఖు వరకు మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అని భయపడవలసిన అవసరం లేదండి. మీరు నిజాయితీగా బ్రతుకుతున్నట్లయితే శని భగవానుడు మీకు హాని కలిగించడండి. మూడవ దశలో బాగానే ఉంటుంది. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా ఒక ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఇక శని ప్రభావం తగ్గించుకోవటానికి మేషరాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అంటే, మేషరాశి వారి సమయంలో కాకులకు, ఆవులకు కూడా ఆహారాన్ని అందించాలండి. అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే పొరపాటును కూడా నల్ల కాకికి కానీ నల్ల కుక్కకి కానీ హాని కలిగించవద్దు. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, నల్ల కాక అనేది శని భగవానుడి యొక్క వాహనం. దానితో పాటుగా నల్ల కుక్కని కూడా శని భగవానుడి యొక్క వాహనంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ సమయంలో ఈ రెండిటికి హాని కలిగించవద్దండి. అలాగే అవసరమైతే లేని వారికి బట్టలను దానంగా ఇవ్వండి. కుదిరితే నల్ల బట్టలను దానంగా ఇవ్వండి. నలుపు వస్తువులను దానంగా ఇవ్వండి. శని భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి శనివారం నాడు ఉపవాసం ఉండటం కానీ, మంగళవారం నాడు హనుమాన్ చాలీసాని పఠించటం కానీ, ఇనుమును దానంగా ఇవ్వటం కానీ, నల్ల నువ్వులను దానంగా ఇవ్వటం కానీ, నల్ల గొడుగుని కానీ, నల్ల చెప్పులను కానీ, అంటే నలుపు వస్తువులు, శని భగవానుడికి లింక్డ్గా ఉన్న వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని కనుక మీరు దానంగా ఇచ్చినట్లయితే కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారండి.